అతిపెద్ద సమస్య, ప్రధానంగా వినిపించిన సమస్య ధరణి రాగానే ఎక్కడో ఉన్న దొరలంతా ఆనాడు ఎప్పుడో సాయుధ రైతాంగ పోరాటం ఆ తర్వాత వెళ్ళిపోతే ఆనాడు ఉన్న వాళ్ళు ఆ రైతులకి ఏదో బతకండి అని అక్కడున్న వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళకి ఇచ్చేస్తే ఆ భూములు ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి లీగలైజ్ అయిపోయినాయి. ఇది వాస్తవమే కదా. ఇలా లీగలైజ్ అయిపోయిన తర్వాత వీళ్ళ మనవాళ్ళు ఇంకెవరో వచ్చి మళ్ళీ ఆ భూముల మీద పడి ఇది మా భూమి అని వాటిని ఆక్యుపై చేసుకున్న వారు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. దీనికి ఏమైనా భూభారతి ఒక పరిష్కారాన్ని సూచిస్తుందా? దీన్ని మనం 2-3 భాగాలుగా చూడాలి. మీరు అన్నది చాలా చోట్ల పట్టాదారు కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడు, కబ్జాలో వేరే వాళ్ళు 40, 50, 60, 70 ఏళ్ళకి ఉన్నారు. ఎట్లా కబ్జాకు వచ్చారంటే మీరన్న సాయుధ పోరాటం ఫలితం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఉద్యమాల వల్ల కావచ్చు, లేదా వాళ్ళు తక్కువ ధరకు అమ్మేసుకొని పోవటం కావచ్చు, లేదా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళు దున్నుకోవటం కావచ్చు. కారణం ఏదైనా అసలు యజమాని లేడు, వేరే వ్యక్తులు ఎప్పుడో దశాబ్దాలుగా దున్నుకుంటున్నారు. ధరణి వచ్చినప్పుడు ఏమైపోయింది అంటే ఎవరైతే పట్టాకాలంలో ఉన్నారో వాళ్ళకే పాస్ పుస్తకాలు వచ్చినాయి, వాళ్ళు ధరణికి ఎక్కారు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో వాళ్ళు సాదాబైనామా చేయించుకున్న వాళ్ళు ఉంటేనేమో వీళ్ళకి వచ్చినాయి, సాదాబైనామా కాని వాళ్ళందరికీ కూడా అసలు యజమాని పేరే మళ్ళీ ధరణిలో కనపడుతుంది. అందులో కొంతమంది భూములకు వెళ్ళే ప్రయత్నం చేశారు, ఇంకా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది భూమికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, భూమికి కోల్పోయారు. ఇప్పుడు భూభారతి ఏమంటుందంటే మీరు కనుక ఇంకా భూమిలో ఉన్నట్లయితే ఇప్పుడు రికార్డు సవరించుకునే ఒక అవకాశం ఏర్పడుతుంది. లేదా మీరు భూమిలో ఉన్నారు, ఇప్పటికే సాదాబైనామా దరఖాస్తు కనుక పెట్టి ఉంటే దాన్ని ఇప్పుడు పరిష్కారం చేసి పట్టాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు కనీసం పహానీలో కబ్జా కాలంలో రాసే అవకాశం అని వస్తుంది. కానీ ఇక్కడ ఒక్కటే ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే భూమి ఆల్రెడీ కోల్పోయి ఉంటే, అది ఈ కారణం వల్ల భూమి వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోయి బుల్డోజ్ చేసి అదే అంటున్నాను. అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి, రికార్డుల్లో కనుక తప్పు జరిగితే రికార్డుని సవరించాలి. కానీ రికార్డు సవరించినంత మాత్రమే భూమి రాదు. భూమి రావాలి అంటే భూమి తిరిగి ఇప్పించే అధికారం ఉన్నది కేవలం సివిల్ కోర్టుకే. రెవెన్యూ రికార్డులో ఉన్న ఆధారాలను చేసుకొని మళ్ళీ ఆ వ్యక్తి కోర్టుకు వెళ్లి భూమిని తిరిగి తెచ్చుకోవాల్సిందే తప్ప రెవెన్యూ యంత్రంగా ఆ భూమిని తిరిగి ఇప్పించడానికి అవకాశం ఉండదు. కానీ భూభారతి చట్టం ఏం చేయగలుగుతుంది అంటే రికార్డు పరంగా ఆయనకు సాయం చేయగలుగుతుంది, అంటే రికార్డు తప్పులను సవరించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్రయత్నం చేస్తుందా భూభారతి? ఇది మళ్ళీ అక్కడ కూడా అధికారులు, మళ్ళీ అక్కడ కూడా పొలిటికల్ లీడర్లు వ్యవస్థే కదా, అందుకే ఒక 2 జాగ్రత్తలు చట్టంలోనే తీసుకోవడం జరిగింది. మీరు ఒకసారి భూభారతి చట్టాన్ని గమనిస్తే భారతదేశంలో ఏ భూమి చట్టంలో లేనట్టుగా ఈ చట్టాన్ని అవగాహన పెంపొందించే బాధ్యతను, పేదవాళ్ళకి ఎవరికన్నా ఉచితంగా సలహాలు సాయం కావాలంటే అందించే బాధ్యతను, అలా రెవెన్యూ శాఖ అందించలేకపోతే లీగల్ సర్వీస్ అథారిటీ నుంచో ఇంకొంచెం కోఆర్డినేట్ చేసి వాళ్ళకి లాయర్ కావాలంటే లాయరు, కోర్టు ఫీజు కావాలంటే కోర్టు ఫీజు చెల్లించేలాగా ఆ బాధ్యతను కూడా ఇప్పుడు రెవెన్యూ శాఖ మీద పెట్టడం జరిగింది. ఇది మొదటిసారి దేశంలోనే లీగల్ ఎయిడ్ ప్రొవిజన్ ఉన్న ఏకైక భూమి చట్టం. సో కొద్దిగా అవైపు ప్రయత్నం. రెండోది ఏంటంటే ఈ చట్టం మీద అవగాహన పెంపొందించే బాధ్యత కూడా డిపార్ట్మెంట్ మీద ఉంది, అది చట్టం రాసుంది. సో అట్లాంటప్పుడు మీలాంటి వాళ్ళు మనం అందరం కూడా అడగొచ్చు, మీరు చట్టం రాస్తే సరిపోదు, ఈ చట్టాన్ని గ్రామాలకు తీసుకెళ్లే బాధ్యత కూడా మీ మీద ఉందని చట్టమే చెప్తుంది. కాబట్టి అవగాహన పెంచితే ఏమవుతుందంటే ఎప్పుడైతే రైతులు అడగటం మొదలు పెడతారో దీని ఎఫెక్టివ్నెస్ పెడుతుంది. ఎంత మంచి చట్టమైనా రైతు దాన్ని వినియోగించుకునే గట్టి ప్రయత్నం చేయకపోతే అది కాగితం మీద మాత్రమే మంచి చట్టంగా మిగిలిపోతుంది. ఈ మంచి చట్టం రైతుకు మేలు చేయాలంటే రైతు తెలుసుకోవాలి, అడగాలి. అదే సమయంలో రెవెన్యూ శాఖ కూడా అట్లా తయారు కావాలి. రెవెన్యూ శాఖకి ఎప్పటికప్పుడు రివ్యూ జరగాలి. పీరియాడికల్ గా ఎన్ని కేసులు వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి. నేను ఒక సలహా కూడా చెప్పిన ధరణి కమిటీలో ఉంటున్నప్పుడు, మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ శాఖలో ఉన్న కేసులన్నిటినీ ఒక ప్రత్యేకంగా మానిటర్ చేయాలి. ఇప్పుడు ఎట్లయితే సివిల్ కోర్టు మానిటరింగ్ సిస్టమ్, మీరు ఈ రోజున తెలంగాణ కావచ్చు దేశవ్యాప్తంగా ఏ కోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ కేసు స్టేటస్ ఏందో మీ మొబైల్ ఫోన్లో చూసుకోవచ్చు. ఆ కోర్టు యాప్ ఓపెన్ చేస్తే పలానా కేసు. అట్లాగా రెవెన్యూ కేసులు కూడా మానిటర్ చేయాలి మనం. అది 10 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు, చేసి ఎప్పటికప్పుడు పై స్థాయిలో కనుక రివ్యూ జరిగితే, తహసీల్దార్ కేసులో ఆర్డీఓ స్థాయిలో, ఆర్డీఓ కలెక్టర్లు మంత్రి స్థాయిలో కనుక రివ్యూ జరిగితే కొంత ప్రెజర్ ఉంటుంది. ఒక మాట చెప్పుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా 124 భూమి చట్టాలు ఉన్నాయి. నిజాం కాలంలో 1907లో చేసిన భూమి చట్టం నుంచి మొదలు పెడితే 124 చట్టాలు ఉన్నాయి. ఇందులో మనకు బాగా గుర్తుండిపోయి ఒక 10 ఉంటాయి. కౌల్దారి చట్టం, ఇనాం చట్టము, టెనెన్సీ ఎల్టీఆర్ చట్టము, ఎఫ్ఆర్ఏ చట్టము, ఆర్ఓఆర్ చట్టం. ఇప్పుడు ఆ 10 చట్టాలలో ఈ చట్టం కూడా స్థానం తెచ్చుకుంటున్నాక నాకు ఏ అనుమానం లేదు. కానీ ఈ మంచి చట్టం ఫలితాలు మళ్ళీ చెప్తున్నా, మంచి చట్టం చేయడం ఒక ఎత్తు, మంచి చట్టం ఆచరణకు రావాలంటే అధికారుల మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొక ప్రధానమైన అంశం అసైన్డ్ భూములకు సంబంధించి దాదాపు 25-30 లక్షలు గత ప్రభుత్వాలు అసైన్ చేసిన ల్యాండ్ వాళ్ళది కాకుండా పోయింది. సరే, గవర్నమెంట్ కొంత అక్వైర్ చేయడం ఒక భాగము, రెండోది కబ్జా గురి కావడం అన్నది రెండో భాగం. సో ఈ భూమి అసైన్ ల్యాండ్ అన్నది గవర్నమెంట్ దగ్గర పర్ఫెక్ట్ రికార్డ్స్ ఉంటాయి. ఈ భూమి ఎవరికి కేటాయించడం అనేది గవర్నమెంట్ దగ్గర టోటల్ రికార్డ్స్ ఉంటాయి. మరి ఈ భూమి వాళ్ళది కాకుండా పోయిన వాళ్ళకి
మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశాలు ఏమైనా వెసులుబాటు ఏమైనా ఈ భూభారతి కల్పిస్తుందా? ఇప్పుడు అసైన్ ల్యాండ్ లో మనకు 3 ప్రధాన సమస్యలు. ఒకటి, అసైన్ ల్యాండ్ నాకు పాత పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, ఇప్పటికీ నాకు ఆ ల్యాండ్ లో ఉన్నాను కానీ నాకు కొత్త పుస్తకం రాలేదు అనేది ఒక సమస్య. లేదా వాళ్ళ వారసులకు ఇంకా మ్యూటేషన్ జరగలేదని ఒకటి. రెండోది, నా అసైన్మెంట్ భూమి ప్రభుత్వం తీసుకుంది, సరి అయిన నష్టపరిహారం ఇవ్వలేదు, ఇది రెండో సమస్య. మూడో సమస్య, నా అసైన్మెంట్ భూమి అన్యాక్రాంతమైంది, అంటే వేరే వాళ్ళు బలవంతంగా తీసుకోవటము కొనుక్కోవటం జరిగింది. మనం ఈ మూడింటిని విడివిడిగా చూడాలి. ఇప్పుడు ఫస్ట్ సమస్య తీసుకుంటే, అసైన్మెంట్ భూమి ఉంటే అసైన్ పేరుతోటన్న పాస్బుక్ ఉండాలి, ఆయన చనిపోతే వారసుల పేరు మీద మ్యూటేషన్ జరగాలి. అంతే. ధరణిలో మ్యూటేషన్ జరగాలి, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే, సెక్షన్ 8 ప్రకారము ఆర్డీఓకి మీ దగ్గర ఉన్న లావణి పట్టా కాగితంతో దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓ విచారణ లావణి పట్టా ఈక్వల్ టు మన రకరకాల పేర్లు. అసైన్మెంట్ పట్టానే మనం లావణి పట్టా అంటాము, డిఫామ్ పట్టా, డీకేటీ పట్టా, ఏదన్నా సరే ప్రభుత్వం భూమి లేని పేదలకు ఇచ్చిన పట్టా. ఈ పట్టా ఉండి కొత్త పాస్ పుస్తకం లేకపోతే ఇప్పుడు ఆర్డీఓకి అధికారాలు వచ్చినాయి. అసైనిక్ ఉంటే అసైనిక్ పాస్ పుస్తకం ఇస్తారు, వాళ్ళ వారసులు ఎవరైనా ఉన్నట్లయితే వారసుల పేరు మీద మ్యూటేషన్ చేసి పాస్ పుస్తకం ఇచ్చే అధికారం ఇప్పుడు ఆర్డీఓకి వస్తుంది ఈ భూభారతి చట్టంలో. వీళ్ళు చేయాల్సిందల్లా ఆన్లైన్ లో పోయి దరఖాస్తు పెట్టుకోవాలి. సెక్షన్ 8 ప్రకారం ఆర్డీఓ విచారణ చేసి చేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తేవాలి, అందరికి తెలవాల్సింది ఏంటంటే, ఇప్పటికిప్పుడు రాష్ట్ర మొత్తంలో ఎవరు ఏ సమస్య పరిష్కారానికి దరఖాస్తు పెట్టుకోవాలన్నా భూభారతి పోర్టల్లో ఒక దరఖాస్తు ఫారం ఉంటుంది, అందులో నింపి ఆన్లైన్లో పెట్టుకోవాలి. 1000 రూపాయలు ఫీజు ఉంది. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకు రైతు డిజిటల్గా పోయి దరఖాస్తు పెట్టుకోవాలి, 1000 రూపాయలు ఎందుకు ఫీజు కట్టాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, రెవెన్యూ సదస్సులు పెడతారు ప్రతి గ్రామంలో. రెవెన్యూ సదస్సులు జరిగిన గ్రామంలో ఫిజికల్ గానే దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఆ ఫామ్ ఆల్రెడీ రెడీ అయింది, జిల్లాలకి కమ్యూనికేట్ అయింది. ఈ ఫామ్ నే మేము ఆచారం పైలట్ చేసినప్పుడు అదే ఫామ్ డెవలప్ చేశాము. ఇప్పుడు ఆ ఫామే రాష్ట్రం అంతటా వాడుతున్నారు. 2 పేజీలే ఉంటుంది. మొదటి పేజీలో ఆ వ్యక్తి వివరాలు ఉంటాయి, ఫోన్ నెంబరు, మీకు పాస్బుక్ ఉందా లేదా, పాత బుక్ ఉందా లేదా, కొత్తది ఉందా లేదా, ఈ వివరాలు ఉంటాయి. రెండో పేజీలో భూమి సమస్య వివరాలు ఉంటాయి, అది కూడా కోడ్ ఉంటుంది. సమస్య ఉంటే ఒక 10 రకాల సమస్యలు రాసి ఉంటాయి, అలా ఏదో ఒకటి టిక్ పెడితే చాలు. ఈ ఫామ్ కనుక మీరు సబ్మిట్ చేస్తే ఫీజు ఏది కట్టకుండా రెవెన్యూ సదస్సులు కూడా పరిష్కారం అయిపోతుంది. సో ఈ అసైన్మెంట్ ఎవరైనా వారసులు కానీ అసైని కానీ పట్టా రాకపోతే ఇట్లా పట్టా తెచ్చుకోవచ్చు. ఇక రెండోది, ప్రభుత్వం తీసుకుంది, భూసేకరణలో 1% భూములు పోయినాయి, అసైన్మెంట్ భూములు పోయినాయి. 2013 చట్టం వచ్చిన తర్వాత భూసేకరణ చట్టం ఏమంటుందంటే, మీరు అసైనీ భూములు తీసుకున్నా సరే పట్టా భూమికి ఎంత నష్టపరిహారం ఇస్తారో అంత ఇవ్వాల్సిందే. కానీ చాలా చోట్ల ఏమైందంటే రాలేదు, తక్కువచ్చారు. చాలా చోట్ల అసైన్మెంట్ చట్టం కింద తీసుకోవాలి, మన ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం కింద అసైన్ భూములు తీసుకోలే. పట్టా భూములు అయితేనేమో భూసేకరణ చట్టం కింద తీసుకున్నారు, అసైన్మెంట్ భూములేమో జీవో జారీ చేసుకుంటూ తీసుకున్నారు. దీని మీద గౌరవ హైకోర్టు 2-3 తీర్పులు వచ్చినాయి. ఏమన్నదంటే, మీరు అసైన్మెంట్ భూములని భూసేకరణ చట్టం కింద తీసుకున్నారా, జియో కింద తీసుకున్నారా, మరొక ఏ విధంగా మీరు భూమిని తీసుకున్నా సరే పట్టా భూములకు ఎంతైతే నష్టపరిహారం ఇస్తారో అంత ఇవ్వాలి అంది. అట్లా లేని వాళ్ళు అడగొచ్చు, అది ఈ భూభారతి చట్ట పరిధి కాదు, భూసేకరణ కింద చూడాలి. ఇక మూడోది, వేరే వాళ్ళు కొనుక్కున్నారు, అందులో 2 రకాలు ఉన్నారు. భూమి లేని పేదవాళ్ళు కొనుక్కున్న లావణి పట్టాలు ఉన్నాయి, పెద్దోళ్ళు కొనుక్కోవడం కూడా ఉన్నాయి. భూమి లేని పేదవాళ్ళు కనుక లావణి భూమి కొంటే కట్ ఆఫ్ డేటు 2017 డిసెంబర్ 31 లోపున లావణి భూమిని ఎవరైనా 5 ఎకరాల లోపు ఉన్న పేద కుటుంబం వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయొచ్చు. కలెక్టర్ కుంది అధికారం ఇప్పటికే. అది పిఓటి చట్టం కింద. ఏ చట్టం కింద? పిఓటి. మన తెలంగాణలో తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ తెలంగాణ అసైన్ ల్యాండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 పేరుతోటి 1977 నుంచి ఒక చట్టం ఉంది. దాన్నే మనం అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం అంటాం. దానికి 2007లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక సవరణ వచ్చింది, 2017లో తెలంగాణలో ఒక సవరణ వచ్చింది పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ సవరణ సారాంశం ఏంటంటే, ఎవరైనా ల్యాండ్లెస్ పూర్ అసైన్ ల్యాండ్ కొనుక్కుంటే వాళ్ళకే రెగ్యులరైజ్ చేయాలని పవర్ ఎవరికి ఇచ్చారు? జిల్లా కలెక్టర్కి ఇచ్చారు. దురదృష్టం ఏంటంటే చాలా చోట్ల రెగ్యులరైజ్ కావట్లే, కొన్ని జిల్లాలో బాగా జరిగింది. దాని పేరుతో కూడా లొసుగులు జరిగినాయి కదా, ఉండొచ్చు. కానీ ఎవరైనా వాళ్ళ బినామీ పేరుతోని దాన్ని బదలాయించేస్తారు, భూమి లేని నిరుపేద. జాగ్రత్త తీసుకోవాలి, అంటే అది ఉంటది. ఇప్పుడు ఏ మంచి చేయకపోతే దాని ఫ్లిప్ సైడ్ ఉంటది. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే, పేదోడికి అన్యాయం జరగొద్దు, ఒక పేదోడి నుంచి భూమి లాక్కొని మళ్ళీ ఇంకో పేదోడికి ఇవ్వటం ఏంటి, కొన్నోడు పేదోడైతే వాని పేరు మీద రెగ్యులేట్ చేయాలని ఒకటి ఉంది. ఇక రెండో అంశం ఉంది, ఇప్పుడు తెలంగాణ అంతా పెద్ద ఎత్తున చర్చ జరిగేది ఏంటంటే, అసైన్మెంట్ భూములకి పట్టా హక్కులు కావాలి అని. పట్టా భూముల మీద ఎట్లాంటి పూర్తి హక్కులు ఉంటాయో అసైన్మెంట్ భూముల మీద కూడా ఏ షరతులు లేకుండా పూర్తి పట్టా హక్కులు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఈ మధ్యలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోయిన సంవత్సరం అదే చేసింది. అసైన్మెంట్ భూములకి పూర్తి పట్టా హక్కులు ఇచ్చారు. అంటే పట్టా ఇచ్చి 20 ఏళ్ల తర్వాత అసైన్మెంట్ భూములు కూడా పట్టా భూములుగా మారిపోతాయి.
మద్రాసు చెన్నై మన తమిళనాడు రాష్ట్రంలో 15 ఏళ్ళు, కర్ణాటక కూడా 15 ఏళ్ల తర్వాత పూర్తి పట్టాకులు వస్తాయి. తెలంగాణలో కూడా అలానే చెయ్యాలి అని ఒక డిమాండ్ వస్తుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు, మేము అసైన్మెంట్ భూములకి పట్టాకులు ఇస్తాం. ఇప్పుడు చర్చ జరుగుతుంది. దానికి 2 కోణాలు ఉన్నాయి. ఒకటేమో అసైన్మెంట్ భూములను అమ్ముకునే హక్కు లేకపోతే ఇంట్లో మెడికల్ ఎమర్జెన్సీకో ఇంట్లో మ్యారేజ్కో చేయాలంటే కూడా పట్టా భూమి 50 లక్షలకు పోతుంది. అసైన్ ల్యాండ్ అమ్ముకోవాలంటే ఇల్లీగల్ గా అమ్మాలి కాబట్టి 5 లక్షలు 10 లక్షలు అంటే రావట్లేదు. ఒక పక్కన ఇది కరెక్ట్ కాదు, పూర్తి హక్కులు ఇవ్వాలనే వాదన ఒక పక్కన. రెండో పక్కన వాదన ఏంటంటే ఇట్లా కనుక హక్కులు కల్పిస్తే అన్ని పెద్దోళ్ళ చేతికే భూమి పోతుంది. అసలు అసైన్ ల్యాండ్ అంతా 60-70% ఉన్నది దళితుల ఎస్సీ ఎస్టీల చేతిలోనే భూమి ఉంది. ఎంత ఎకరం 2 ఎకరాల భూమే కదా. మీరు కనుక ఇది అమ్ముకుని హక్కిస్తే ముందు పోయేటని వాళ్ళ భూములే కదా, కాబట్టి అట్లాంటి ఇవ్వద్దు అని ఒక వాదన నడుస్తుంది. మొత్తానికి ఇప్పటికైతే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలే. ఒకవేళ అట్లాంటి నిర్ణయం తీసుకున్నా అది భూభారతి చట్ట పరిధి కాదు, పిఓటి చట్టాన్ని మార్చాల్సి వస్తుంది.